అవకాశం ఉందా? డెఫినెట్గా ఎందుకంటే అదే చెప్తున్నాను ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇదిగో చూడండి, గుర్రపు డెక్క ఎంతటి భారీ గుర్రపు డెక్క అంటే ఇన్ని సెంటీమీటర్ల గుర్రపు డెక్క లోపలికి పాతుకుపోయిన పరిస్థితి చెరువు అంతా కూడా. ఇలాంటి గుర్రపు డెక్క బహుశా మనం హుస్సేన్ సాగర్ శుద్ధి చేసినప్పుడు మనకు కనబడుతుంది. అలాంటి గుర్రపు డెక్క ప్రస్తుతం చెరువు అంతా కూడా మురికి కూపంగా మారింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు నాగార్జున కన్వెన్షన్ సంబంధించిన సిబ్బంది ఎవరిని ఇక్కడ అనుమతించలేదు, ఎవరిని లోపలికి రావడానికి అలౌడ్ లేని పరిస్థితి. అలాగే ఇది వెనకాల దారి నుంచి కూడా అధికారులు కూడా ఎవరు వచ్చి కనీసం సరే కన్వెన్షన్ ఉన్నా సరే చెరువునైతే పరిశుద్ధంగా ఉంచే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు ఈ అనుమతులు ఇవ్వొద్దని. కానీ నాగార్జున వైఖరి వల్ల అధికార పార్టీలు ప్రభుత్వాలు మెత్తబడ్డాయి. తర్వాత కేసీఆర్ని కలిశారు, అప్పుడు కూల్చివేశారన్నారు. కేసీఆర్ని కలిశారు, కేటీఆర్ని కలిశారు, వాళ్ళు మెత్తబడ్డారు. అఫ్కోర్స్ కుండబద్దలు కూడా చెప్తాను, ఆ ప్రభుత్వాలు నాగార్జునకు అనుకూలంగా వ్యవహరించాయి, మెత్తబడ్డారు, చర్యలు తీసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డిని కూడా కలిశాడు నాగార్జున, కానీ పప్పులు ఉడకలేదు. ఎగ్జాక్ట్లీ ఇదే మాట చెప్తాను, మళ్ళీ ఇదే మాట రిపీట్ చేస్తాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఈ కట్టడాన్ని కూల్చివేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ప్రస్తుతం హైడ్రా నేతృత్వంలో ఈ కూర్చివేత అయితే డెమాలిష్ జరుగుతుంది. ఆయన కొసమెరుపుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కీలక పరిణామంగా చెప్పొచ్చు. హైడ్రా నేతృత్వంలో దీన్ని కూల్చివేయాలని చెప్పి ఆయన కూడా లేఖ రాశారు. అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగితే కనుక మరొక అందమైన సుందరమైన చెరువును మనం చూస్తాం. పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా తుమ్మడికుంట చెరువు సంతరించుకుంటుంది. మొత్తం మీద అయితే FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి చెరువుల నిర్మాణాల అక్రమ నిర్మాణాలు, చెరువులు నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఒక వెస్ట్ జోనే కాదు, తూర్పు హైదరాబాద్, పశ్చిమ, ఉత్తర, దక్షిణ అన్ని ప్రాంతాల్లో మీకు తెలుసు. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేసేందుకు కూడా సిద్ధమవుతే కోర్టుకు వెళ్లారు. కోర్టు ఏం చెప్తుంది, నిబంధనల ప్రకారమే వ్యవహరించమని కోర్టు చెప్పడంతో ప్రస్తుతానికి కాస్త బ్రేక్ పడింది. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డి, ఇలా ఎంతో మంది, ఈవెన్ పొంగులేటికి సంబంధించినటువంటి మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అని ఎవరిని చూడట్లేదు. వీళ్ళందరి సంబంధించి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్తుంది. దానం నాగేందర్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా నువ్వు జోక్యం చేసుకోవద్దంటే ఆయనకు హెచ్చరించిన సందర్భం కూడా మనకు విశ్వసనీయ సమాచారం. ఈ రకంగా మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే ఒక రకంగా పూర్వ వైభవాన్ని ఈ అక్రమ కట్టడాలు తొలగించడంతో ఆ ప్రాంతాలు సంతరించుకునే అవకాశం ఉంది. ఇవే కాదు, నాలాలపై కూడా అక్రమాలు తొలగిస్తే వరదలు వచ్చినప్పుడు, వానలు పడ్డప్పుడు అవి క్లియర్ అవుతాయి. ప్రజల ప్రాణాలు కూడా రక్షణ ఉంటుంది, ఆస్తులకు రక్షణ ఉంటుంది. తద్వారా రోడ్లపైకి వచ్చే ట్రాఫిక్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ 3 ప్రధాన టాస్కులతో ఏర్పడినటువంటి హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్, దాంతోపాటు పబ్లిక్ అసెట్స్ కాపాడడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం కళ్ళ ముందు చూడబోతున్నాం. అది హైడ్రా నేతృత్వంలో సాధ్యమవుతుంది. హైడ్రా ఏదైతే ఉక్కుపాదం మోపుతుందో, సంచలనంగా మారిందో, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణే నేను మీకు చెప్తున్నటువంటి ఈ విషయాలు, ఈ దృశ్యాలు. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఆ రిటైనింగ్ వాల్, కన్వెన్షన్కి తుమ్మిడికుంట చెరువుకి మధ్య ఒకసారి గూగుల్ మ్యాప్లో మీకు చూపిస్తాను. సో కన్వెన్షన్కి తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి కేవలం ఒకే ఒక్క గ్యాప్ ఏంటంటే అది గోడ మాత్రమే, మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ మాత్రమే ఆ నీళ్ళని ఇటువైపుగా రాకుండా అడ్డుకునేది. ప్రస్తుతం ఆ గోడని కూల్చేస్తున్నారు అధికారులు. గూగుల్ మ్యాప్ విజువల్ కనుక మీరు చూపిస్తే కనుక చాలా దగ్గరలోనే తుమ్మిడికుంట చెరువులో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కబ్జా చేశారు. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువు కనుక పూర్తిగా నిండితే ఆ ప్రాంతంలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉండేదాన్ని FTL లెవెల్ అంటూ ఉంటారు. ఆ తర్వాత బఫర్ జోన్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి కొంతమేర వరకు ఈ యొక్క తేమ కావచ్చు, ఈ యొక్క తడి పొడబారుతుంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళేటువంటి దాన్ని బఫర్ జోన్గా చెప్తుంటారు. సో FTLలో ఉన్నటువంటి 1.12 ఎకరాలని, ఆ తర్వాత సుమారుగా 2 ఎకరాల బఫర్ జోన్ని, 3 ఎకరాల 12 గుంటల జాగని పూర్తిగా కూడా కన్వెన్షన్ కోసం నాగార్జున కబ్జా చేసి నిర్మించారనేది పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు హైడ్రా యాక్షన్ దిగింది. ఇందాక ప్రతినిధి రామ్దాస్ చెప్తున్నట్టుగా చాలా క్లియర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఇటువంటి ఆరోపణలే ఉన్నాయి. చెరువులను కబ్జా చేశారన్న ఒక ఆరోపణ కూడా ఉంది. సో గత ప్రభుత్వాలని చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ సినీ ప్రముఖులు కూడా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. వీరు వెళ్ళి కలవంగానే వారికి సంబంధించినటువంటి కొన్ని గిఫ్ట్లు, తాయిలాలు ఇవ్వంగానే కొంతగా మెతకబడిపోయేవారు. కానీ ఇప్పుడు హైడ్రాకి మాత్రం అటువంటిది ఏది కూడా లేదు. ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని ఉండే పరిస్థితి లేదంటున్నారు. ఏకంగా తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఇటువంటి అక్రమ కట్టడాలను కూడా వాటిని కూడా తొలగించాలన్నట్టుగా హైడ్రాకి ఆదేశించారు. సో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, తగ్గేది లేదన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తోంది. హైడ్రా చైర్మన్ రంగనాథ్ కూడా చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. తాజాగా కన్వెన్షన్ కూల్చివేతపై
పలు విధాలుగా హర్షం వ్యక్తమవుతోంది. హైడ్రా పనితీరుపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూల్చివేత కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎన్ కన్వెన్షన్ సెంటర్ బ్యాక్ లో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువు దగ్గరకు వస్తున్నాం. చెరువు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న దారి ఉంది. ఎస్, మనం ఒక్కసారి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఎస్, ఈ బుల్డోజర్ పక్క నుంచి మనం నెమ్మదిగా కొంత గుర్రపు డెక్క తొలగించారు. ఈ గుర్రపు డెక్కల్లోంచి నడుచుకుంటూ మనం లోపలికి వెళ్తున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు. ఎస్, బై లోపలికి వచ్చేసాం. రైట్, ఎక్స్క్లూజివ్గా మనం లోపలికి వచ్చి ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా ఒక్కసారి చూడొచ్చుడి తుమ్మిడికుంట చెరువు. ప్రస్తుతం నేను తుమ్మిడికుంట చెరువులోకి దిగుతున్నాను. తుమ్మిడికుంట చెరువు దాదాపు 29 ఎకరాల తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాల నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్. అధికారుల వాహనాలు, బుల్డోజర్లు, యంత్రాలు తమ పని కానిస్తున్నాయి. అధికారులంతా అక్కడ సెక్యూరిటీ మోహరించున్నారు. పూర్తిగా మళ్ళీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలని కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఒక్కసారి మీకు ఇక్కడ నేను గుర్రపు డెక్కను చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి స్థాయిలో ఏం జరుగుతోంది, అసలు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా ఇన్ని రోజులు ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఎలా మారిపోయిందో చూడొచ్చు. ఈ ప్రాంతంలో ఒక చిన్న బండరాయి దగ్గర ఒక మైసమ్మ లాంటి దేవాలయం కూడా మనకు కనబడుతోంది. ఈ ప్రాంతంలో కొంతమంది వచ్చి చెరువు కట్ట మైసమ్మ అంటారు. ఇక్కడ జనరల్గా గ్రామాల్లో ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ కూడా చెరువు కట్ట మైసమ్మ దగ్గర అప్పుడప్పుడు పూజలు చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఈ రకంగా ఈ ప్రాంతంలోకి ఎవరు ఇప్పటి వరకు అడుగు పెట్టకపోవడంతో పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. 75% పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చెరువు అంతా కూడా నిర్వహణ లేక చెరువు అంతా కూడా పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి, గుర్రపు డెక్కతో కూరుకుపోయిన పరిస్థితి. ఒకసారి మనం చూడవచ్చు. ఇప్పుడే ఈ దారి బహుశా ఇవ్వాలే క్రియేట్ చేసి ఉంటారు ఈ దారి. ఎందుకంటే కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు ఇక పూర్తి స్థాయిలో చెరువుకు సంబంధించిన పరిశీలన చేయాలి. కాబట్టి అత్యంత ఖరీదైన ప్రాంతమైనటువంటి హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి తుమ్మిడికుంట ఈ రకంగా కబ్జాకు గురైంది. ఈ చెరువులో ఒక్కసారి మీకు ఎస్ ఆ రిటైనింగ్ వాల్ చూడండి. రిటైనింగ్ వాల్ను కూల్చివేస్తుంది జేసీబీ. అదే ఆ అడ్డుగోడే. ఎస్, ఒక్కసారి రంగనాథ్ వచ్చారు. రంగనాథ్ మనకు విజువల్స్ లో కనబడుతున్నారు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రంగనాథ్ వచ్చారు, లోపల పరిశీలిస్తున్నారు. ఒకసారి మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఆ రిటైనింగ్ వాల్ కూల్చివేసినప్పుడు రంగనాథ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సరిగ్గా నేను వేలు పెట్టి చూపిస్తున్న అటువైపు చూడండి. అక్కడే ఆ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆ రిటైనింగ్ వాల్ని ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. ఈ అడ్డుగోడే ఇదిగో ఇక్కడి నుంచి అక్కడి వరకు 3.5 ఎకరాలు, దాదాపుగా 3.5 ఎకరాల అడ్డుగోడ కట్టుకున్నారు. ఎందుకంటే చెరువు నిండి ఈ వాటర్ అటు రాకుండా ఇక్కడికి అడ్డుగోడ వేస్తే ఇక నీళ్ళన్నిటే ఉంటాయి కాబట్టి అడ్డుగోడ రాకుండా, నీళ్లు రాకుండా అడ్డుగోడ కట్టారు. ఇప్పుడు ఆ అడ్డుగోడను కూడా కూల్చివేస్తున్నారు. ఒకసారి ఎక్స్క్లూజివ్గా రంగనాథ్ని చూడండి. రంగనాథ్ అక్కడే దగ్గరుండి ఆయన కూల్చివేత ప్రక్రియని ఆయన చూసినటువంటి క్రమం మనకు కనబడుతోంది. ఓవరాల్గా ఏం జరుగుతుంది, అధికార బృందం అంతా కూడా ప్రస్తుతానికి దీని మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టుగా మనకు కనబడుతోంది. చూడాలి మరి, అంటే పూర్తి స్థాయిలో ఇంకా నిర్మాణానికి సంబంధించినటువంటి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రకంగా ఈ సైడ్ వాల్, రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అది కూడా తొలగిస్తున్నారు. ఇక తొలగిస్తే ఆ డెబ్రిస్ని అంతా తీసేస్తారు. ఆ శిథిలాలను తీసేసిన తర్వాత ఈ కాంపౌండ్ వాల్ తొలగిస్తే చెరువు అక్కడి దాకా చెరువు అవుతుంది, ఫ్రీగా అవుతుంది. 3.5 ఎకరాలు మళ్ళీ చెరువు, అన్యాక్రాంతమైన చెరువు అంతా కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇది చెరువు స్వరూపం. అందమైన సుందరమైన ఒక చెరువు హైదరాబాద్ మాదాపూర్లో మళ్ళీ మనకు సాక్షాత్కారం కాబోతోంది. అందుకు నిదర్శనమే ఈ దృశ్యాలు. ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే మరొక అందమైన సుందరమైన ప్రాంతాన్ని